స్వాగతం సుస్వాగతం మా రేడియంట్ అప్రైజర్ ఛానల్ కి విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. సో ఈ రోజు మనం హిట్ 3 టీజర్ చూసి దాని గురించి మాట్లాడుకుందామా తమ్ముడు? మాట్లాడుకుందాం అన్నయ్య. సో మరి ఇంకెందుకు ఆలస్యం, చలో మరి చూసేద్దాం. సార్ మీ ప్రాబ్లం లేదంటే ఓకే చెప్తాం. అర్జున్ సర్కార్ ఈ కేసు అడిగడంలో ప్రాబ్లం లేదు కానీ ఈ లాఠీ దొరికిన వయసు దాడి చేస్తేనే భయం వేస్తుంది. అందరూ ఒకే మెథడ్ మర్డర్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. చేయండి. అదే మా స్వేరింగ్ మీకు చూపిస్తా. ఓ ఇచ్చిన సో మరి తమ్ముడు, నీకు హిట్ 3 టీజర్ ఎట్లా అనిపించింది? హిట్ 3 అయితే మామూలుగా లేదన్నయ్య. నాని మొత్తం అరాచకం అసలు. చాలా మరి అంటే చాలా ఏమనుకున్నావు? బ్రిలియంట్ వర్క్ అసలు. నేచురల్ స్టార్ నాని అక్కడ, నాని సార్. అవునన్నయ్య, నిజంగా చాలా ఘోరం. మెయిన్లీ డైరెక్టర్ శైలేష్ కోలేను. అవును, ఎక్సలెంట్ బాగుంది ట్రైలర్. ఎక్సలెంట్ ఉంది. ట్రైలర్ అసలు మొత్తం ర్యాంప్ ఆడిస్తారు నాకు తెలిసి లాస్ట్ లో. చాలా బాగుంది. మళ్ళీ దీంట్లో హీరోయిన్ వచ్చేసి శ్రీనిధి శెట్టి అని, అదే మన కేజీఎఫ్ హీరోయిన్ అవునా, కేజీఎఫ్ హీరోయినా? అనియా. అయ్యో, నేను అనుకోలే అసలు హీరోయిన్ చూపించలే టీజర్ లా. అవును, సో హీరోయిన్ చూపిలే కానీ ఆమె అంటది కదా, నువ్వు అసలు పోలీసేనా అని. ఒక డైలాగ్ ఓ ఉంది కదా. అనేది హీరోయినేనా? నేను ఓలో అను న్యూస్ రిపోర్టర్ అనుకున్నా. అనుకున్నా నేను కూడా, కానీ మిక్కీ జే మేయర్ నుంచి ఇంత ఒక సస్పెన్స్ఫుల్ మ్యూజిక్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిండు, కాకపోతే అన్ని కొంచెం ఫీల్ గుడ్ మూవీస్ కానీ ఇట్లాంటి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మిక్కీ జే మేయర్ నుంచి. ఆ బాగుంది, కొంచెం మస్తు థ్రిల్లర్ ఉండబోతున్నట్టుంది సినిమా. చాలా క్రేజీ ఉంటది నాకు తెలిసి. హిట్ 1 హిట్ 2 కన్నా కూడా హిట్ 3, అది సెకండ్ కేస్ కానీ హిట్ 3 కేస్ ఇంకో వేరే నెక్స్ట్ లెవెల్ పక్కా. ఇదైతే అడల్ట్ మొత్తం ఏ సర్టిఫికెట్ ఉంది సినిమా మొత్తం. మామూలు అసలు మొత్తం క్లైమాక్స్ షాట్, వైలెన్స్, ఒక క్లైమాక్స్ షాట్ నిలువున చీరేసింది మొత్తం అసలు. గూస్ బంప్స్, ప్యూర్ గూస్ బంప్స్ అయితే. మామూలుగా లేదు. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా మస్తు ఉంది. ఆ చాలా బాగుంది సూపర్ ఉంది. సినిమాటోగ్రఫీ. అవును. ఇక ఇట్లాంటి థ్రిల్లర్స్ కి కొంచెం స్క్రీన్ ప్లే మంచిగా ఉంటే చాలు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొంచెం మంచిగా చూపిస్తే సినిమా చాలా మంచిగా పోతుంది. నాని కదా సెలెక్ట్ చేసిన స్టోరీ, చూద్దాం. హోప్ ఉంది, వస్తే బాగుంటది మంచిగానే. కాకపోతే స్క్రీన్ ప్లే కొంచెం గ్రిప్పింగ్ ఉండాలి అంతే. తమ్ముడు, కొంచెం స్టోరీ ఒక్కటి కొంచెం మంచి. నాకైతే ఏం లేదన్నయ్య, ఇప్పుడు ఎట్లనే చూపించేది సైకోని. సైకో థ్రిల్లర్ని అవును. చూపించినప్పుడు, సైకోపాత్ని చూపించినప్పుడు ఆయన ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కావాలి నాకు అంతే. ఏదో ఇట్లా చిన్న చిన్న పనుల కోసం. సైకో కన్నా మన హీరో నానియే మొత్తం ఆ మాస్ ఇట్లా ఆ చింపేసింది కదా మొత్తం నా- ఫైటింగ్ సీన్స్. నాకు నాకెందుకో, అంటే ఇది ఏదో నా అజంప్షన్ మాత్రమే, నాకెందుకో హీరో విలన్ రెండు నాని అనిపిస్తుంది. నేను అదే చూస్తే అనుకున్నా. చూస్తే చూద్దాం ఎట్లుంటుందో. కానీ మంచి ట్విస్ట్లు అయితే ఉండాలి. కొన్ని ఆ అన్ప్రెడిక్టబుల్ హిట్ ట్విస్ట్లు వన్ కూడా హిట్ ఉంటే టూ లా కొంచెం మొత్తం ట్విస్ట్లే బాగుంటది. ట్విస్ట్లుండే. ఉమ్, కొంచెం అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ ఉంటే ఇక అప్పుడు సినిమా ఇక ఎప్పుడైనా అన్స్టాపబుల్ ఇక. మీకు ఈయన టీజర్ నచ్చినట్టయితే మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. ఈ టీజర్ ని చూడండి. పక్కా హిట్ 3 అయితే మామూలుగా ఉండదు. 3rd కేసు చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటది పక్కా. నేనైతే హోప్ ఫర్ ద బెస్ట్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మంచిగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేడియంట్ అప్రైజర్స్.